శ్రీకాళహస్తి ప్రవణ మాస్టర్లందరికీ నమస్కారం. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. అలాగే కొత్తగా వచ్చిన వారందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వాధ్యాయం గురించి తెలియజేయడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇటీవల శ్రీ బాలకృష్ణ గారిని కలిసినప్పుడు వారు ఈ సూచన చేశారు. నాకు కూడా ఇది నా యొక్క బాధ్యతగా తీసుకొని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ట్వంటీ ఇయర్స్ ఈ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఇంత దూరం ప్రయాణించడానికి కారణం ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడు త్రిరత్నాలు పత్రిజీ గారు మనకు అందించినటువంటి మూడు అద్భుతమైన విషయాలు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈరోజు అందరం ధ్యానం చేస్తున్నాం, వ్యక్తిగతంగానూ సామూహికంగానూ ధ్యానం చేస్తున్నాం. అందరం అత్యంత సులభమైన ధ్యాన పద్ధతి, మనం ఆ మార్గంలో వెళ్తున్నాం. ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. అయితే రెండవ అంశమైనటువంటి స్వాధ్యాయం మనం చేస్తున్నామా? ధ్యానం చేస్తే మనం ఎంతో శక్తిని పొందుతాం. మరి ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మనలో ఆత్మలో మూడు విషయాలు మనం ఉంటాయి. అవి శక్తి, జ్ఞానము, చైతన్యం. ధ్యానం ద్వారా శక్తి, మరి జ్ఞానం ఎలా? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా మన యొక్క జ్ఞానం విస్తారమవుతుంది. మన యొక్క జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మన చైతన్యం కూడా విస్తరిస్తుంది. సో మన లోగోలో కూడా ఈ మూడు ఉంటాయి: ఎనర్జీ, కాన్షియస్నెస్, నాలెడ్జీ. శక్తి, జ్ఞానం, చైతన్యం. శక్తి ధ్యానం ద్వారా, జ్ఞానం స్వాధ్యాయం ద్వారా, జ్ఞానం ద్వారా చైతన్యం యొక్క విస్తరణ. సో మనం ఈ భూమిపైకి వచ్చింది, మానవ జన్మ తీసుకునేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి. మరి ఆ జ్ఞానం పెంచుకోవడానికి మనం స్వాధ్యాయాన్ని చక్కగా మనం ఆచరిస్తే మనం ఎన్నో విషయాల్ని నేర్చుకుంటాం. ఒక పుస్తకం మన దగ్గర ఉందంటే ఆ మాస్టర్ తాలూకు చైతన్యము, జ్ఞానం మనతో ఉన్నట్టే. మరి సజ్జన సాంగత్యంలో అక్కడ ఎంతోమందిలో మనం ఒక విషయాన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కానీ స్వాధ్యాయంలో డైరెక్ట్ ఒక మాస్టర్తో మనం మాట్లాడినట్టుగా, డైరెక్ట్ ఇంటరాక్షన్ జరిగినట్టుగానే ఉంటుంది. ఏకాంతంలో మనం ఒక పుస్తకం చదివినప్పుడు ఆ మాస్టర్ యొక్క కాన్షియస్నెస్, ఆ యొక్క వారి యొక్క చైతన్యాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని మనం ఎంతో ఫీల్ అవుతాం. చక్కగా ఒక మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం పొందుతాం. వారి జీవితకాలం అంతా సాధన చేసి తెలుసుకున్న విషయాన్ని మనం చాలా తక్కువ సమయంలో మనం గ్రహించగలుగుతాం. మరి ఆధ్యాత్మిక ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో పుస్తకాలు అనువాదం జరిగి అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో తప్పకుండా అందరూ స్వాధ్యాయాన్ని ఆచరించి వారి యొక్క జ్ఞానాన్ని విస్తారంగా పెంచుకోవాలి. మరి మేము 20 ఇయర్స్ యొక్క స్పిరిచువాలిటీలో ఉన్నామంటే దానికి ఫౌండేషన్ పుస్తకాలే. మాతో పాటు ఎంతోమంది ప్రయాణించారు. వారెవరు ఇప్పుడు లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు.
ఎందుకు వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు కూడా పుస్తకాలు చదివారు కాబట్టి ఆ 4-5 మంది. మిగతా వాళ్ళు కొన్ని వందల వేల మంది మాకు పరిచయం ఉన్నారు, వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు. ఎందుకు వెళ్ళారంటే ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల. ధ్యానం అనేది ఎవరో ఒకరు ప్రేరేపిస్తారు, ఎవరో ఒకరు చెప్తారు, చేస్తాం, అది కాదు విషయం. కానీ స్వాధ్యాయం అనేది మనకు మనంగా ఎంచుకునే ఒక ప్రక్రియ, మనకు మనంగా ఇష్టపడి చేయాల్సినటువంటి ఒక గొప్ప పని. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనంగా స్వాధ్యాయం పట్ల మనం ఒక ఇష్టాన్ని కలిగి నాకు ఆధ్యాత్మికత అంటే ఆత్మతో జీవించడం, ఆధ్యాత్మిక సత్యం యొక్క జ్ఞానం నాకు నేను తెలుసుకోవాలి అన్న ఉత్సాహం మనలో ఉండాలి. అదే మనల్ని స్వాధ్యాయం వైపు నడిపిస్తుంది. ఫస్ట్ మన ఆలోచనే మన యొక్క ఆచరణ అవుతుంది. వర్తమానంలో చేసే ఆలోచనలే భవిష్యత్తులో అవి అనుభవాలుగా మారుతాయి. కనుక మై డియర్ మాస్టర్స్, అందరూ కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి సెంటర్స్లో సీనియర్ మాస్టర్ల దగ్గర పుస్తకాలు అడిగి మరీ తీసుకొని చదవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ జీవితంలో మీకున్న ఎన్నో సమస్యలకి పుస్తకాలు మీకు మార్గదర్శకాలు అవుతాయి.